కేడీసీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు బ్యాంక్ ను దేశంలోనే 2వ స్థానంలో నిలిపానని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిడమానూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మహనీయులు పుట్టినిల్లు కృష్ణా జిల్లా అని, ఆ జిల్లా వ్యక్తిగా రైతులను తాను ఎప్పుడు అండగా ఉంటారని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని నిడమానూరు గ్రామంలో శుక్రవారం 29.50 లక్షల మేర నిధులతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ సిఇఓ శ్యామ్ మనోహర్, మేనేజర్ రంగరాజు, సూపర్వైజర్ రమేష్, స్టాఫ్ అసిస్టెంట్ రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గొడ్డెల్ల చిన్నారామారావు, నాయకులు బండి వెంకట్రావు అలియాస్ నాని, అయినంపూడి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, కానూరు యుగంధర్, అడుసుమిల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నిడమూరు గ్రామంలో పిఎస్సిఎస్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 29.5 లక్షల రూపాయలు పెట్టి ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలో ఈ బ్యాంక్ అవకతవకలకు గురై నష్టాలు ఉన్న పరిస్థితి నుంచి బ్రేకింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ రైతు నేస్తం పథకం కానీ నేను చైర్మన్ టెన్యూర్లో పెట్టిన పథకాల ద్వారా కానీ ఇప్పుడు ఆ రేంజ్కి వచ్చింది, కానీ ఇంకా లాభాలు బాటు పట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో నిడమనూరు బ్యాంక్ పిఎస్సిఎస్ అభివృద్ధికి కేడీసీసీ బ్యాంక్ సిఇఓ గారు కానీ, కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఏదైనా చేస్తే రెడీగా ఉన్నారు. రైతు సోదరులు ఈ బ్యాంకులో లావాదేవీలు ఎక్కువగా జరపాల్సిందిగా కోరుతూ, అలాగే మీరు చెకింగ్ అకౌంట్లో డబ్బులున్నా బయట బ్యాంకుల కన్నా ఈ బ్యాంకులో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓన్లీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, అది కూడా పెద్ద పబ్లిసిటీ షార్టేజ్గా నేను భావిస్తున్నా. నాకు ఇష్టమైన 6 కాలం కష్టపడే రైతు సోదరుల కోసం పనిచేసినందుకు, 1 సంవత్సరం పాటు పనిచేసినందుకు ఈ కేడీసీసీ బ్యాంక్ని నేను పనిచేసిన టెన్యూర్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. రాబోయే కాలంలో కూడా ఈ నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ జిల్లాల విభజన తర్వాత రాబోయే కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ప్రతి జిల్లాకు ఉండే పరిస్థితి. కేవలం ఈ 2 ఉభయ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాతో ఈ 2 జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీలకి ఉండే ఏకైక పదవి డీసీసీబీ చైర్మన్. అంటే రాబోయే కాలంలో 2.5 జిల్లాలు, 2 జిల్లాలు పైబడిన రాజకీయ పదవి ఉంటే అది డీసీసీబీనే. రాబోయే కాలంలో ఇంకా భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి కేడీసీసీ బ్యాంక్ రైతులకు మరింత చేరుకోవాలని కోరుతూ, ఈ గ్రామంలో కూడా మైక్రో ఏటీఎంని పెట్టాల్సిందిగా సిఇఓ గారిని అడుగుతూ, అలాగే రాబోయే కాలంలో ఈ బ్యాంక్ సేవల్ని విస్తృతంగా రైతు సోదరుడు వ్యవసాయానికి దూరం అయ్యాడు కాబట్టి, కౌలు రైతు చేతిలో బాగుంది కాబట్టి కౌలు రైతు సోదరు చనిపోయినా నేను 1 లక్ష ఎక్స్గ్రేషన్ ఇచ్చా. అలాగే రైతు సోదరు చనిపోయిన 1 లక్ష ఇచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో రైతు సోదరుల బిడ్డల కోసం ఇంకా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాల్సిందిగా సిఇఓని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.